దేవుని దృష్టిలో మన స్థాయి. చూడండి, దేవుడైన యెహోవా ప్రణాళిక లేకుండా ఏది కూడా జరగదంటండి. ఆకాశం, భూమి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా నోటి మాటతోనే జరిగాయంటండి. చూడండి, దేవుడైన యెహోవా భూజ భూమి ఆకాశములన్నిటిని నోటి మాటతో చేశాడు. కానీ మానవుడు కలుగుగాక అని పలకలేదండి. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము కాబట్టి. ఆయన చేతులతో మన అవయవాలను చేశారంటండి. మనలను ఆయన చేతులతో చేశారండి. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము కాబట్టి. ఆయన ఆయన చేసుకున్న ఈ సృష్టినంతటిని మనకి అధికారం ఇచ్చారండి. ఆయన కంటే మనలను కొంచెము తక్కువ వానిగా చేసుకున్నారండి. దేవుడు మనలను ఆయన కంటే కొంచెము తక్కువ వానిగా చేసి మనకు మహిమ కిరీటములు ధరింపచేశారంటండి. దేవుడు మన పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో, మనమంటే ఎంత ఇష్టం ఉంటే, ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులైనా 24 గంటలు మన మీదే మనకే ప్రాధాన్యత ఇవ్వరు కదండీ! వాళ్ళకి ఆ పనులుంటాయి, ఈ పనులుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుడు 24 గంటలు మన మీదే ఉండిద్దండి ధ్యాసంతా. ఇంకా చెప్పాలంటే దేవుడు సమస్తము మన పాదముల క్రిందనే ఉంచాడంటండి. సముద్రంలో ఉన్న వాటన్నిటిని మన పాదముల క్రింద ఉంచాడండి. ఇప్పుడు సముద్రము గొప్పదా? మనం గొప్పవారమండి? మనమే గొప్పవారం. ఎందుకంటే సముద్రం మనకంటే కింద ఉంది. చూసారా? దేవుడు మనల్ని ఎంత గొప్ప స్థాయిలో మనల్ని చూస్తున్నారో, దీనిని బట్టి అయినా మనము మన జీవితాలని దేవునికి సమర్పించుకుందామా? అందరికీ వందనాలు.